జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. జీవితంలో ఒక్కసారైనా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవాలని, ధర్మపురి వస్తే యమపురి ఉండదని అన్నారు. ఆలయానికి వచ్చిన మొదట యమధర్మరాజు దర్శనం తర్వాతే స్వామివార్ల దర్శనం ఉండటం విశేషమని చెప్పారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఇలా ఉండదని, ఇలాంటి దర్శనం ఎక్కడా కూడా జరగదని కూడా పేర్కొన్నారు. నరసింహస్వామి వార్ల చుట్టూ హనుమంతులు కాపలా ఉండటం ఏ దేవాలయంలో కూడా ఉండదని, అందుకే ధర్మపురి నరసింహుని దర్శనం జీవితంలో తప్పనిసరిగా దర్శించుకోవాలని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. దేవాలయం చుట్టూ 8 దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం, విశేషించి నరసింహస్వామి యోగానందాన్ని అనుభవిస్తూ 2 తొడల మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి ఆ అపూర్వమైన భంగిమ, పక్కన ఉన్న లక్ష్మీదేవి ఆదిలక్ష్మి. ఇంత గొప్ప దేవస్థానం, చాలా అరుదైనటువంటి దేవాలయం, చాలా చాలా అరుదైన దేవాలయం. ఇంత గొప్ప దేవాలయం మనకి ఇంత సమీపంలో ఉండడం, ఇక్కడ సేవించుకోగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉన్న వారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. నమస్కరిస్తే ఆయన దర్శనానికి అవకాశాన్ని, అర్హతని కటాక్షిస్తాడు. నా కోరికొక్కటే, అందరూ ఇంత గొప్ప దేవస్థానాన్ని వినియోగించుకొని వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రులై ధర్మాన్ని అనుష్ఠిస్తూ శాంతి భద్రతలతో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములను అందరి యందు ప్రసరించుగాక. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ దర్శనం చేసుకొని ఆ అర్చక స్వాములు చూపించిన ప్రేమ, పాలక మండలి, కార్యనిర్వహణాధికారి గారు, అట్లాగే ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారు వీరు అని ఏమి, అంత ప్రేమతో వారు చేయించిన దర్శనం నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఎన్నాళ్ళు ఈ పులకరింత ఇలా నన్ను పట్టి ఉంటుంది. అందరి యొక్క అభ్యున్నతి కొరకు ఎన్నో పూజలు, ఎన్నో హోమాలు, ఎన్నో కార్యక్రమాలు, కళ్యాణాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొని భక్తులందరూ కూడా తమకు కలిగిన ఆపదలను తొలగించుకొని శ్రేయస్సుని